నమస్కారం ఫ్రెండ్స్. పొద్దున్న నేను తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ స్టార్ట్ కాకముందే ఇది ఫెయిల్ కాబోతుంది అని చెప్పే ఒడాసిటీ నాకు ఎందుకు ఉంది అంటే ఆ కండక్ట్ చేసే వాళ్ళ కేపబిలిటీ తెలిసి ఈ గ్లోబల్ సమ్మిట్ ఫెయిల్ అవుతుంది అని స్పష్టంగా చెప్పగలిగాను. గ్లోబల్ సమ్మిట్ అరేంజ్మెంట్స్ చూసి ఇది ఫెయిల్ అవుతుంది అని కాదు, బట్ కాన్ఫిడెన్స్ ఇన్ పీపుల్ హు ఆర్ కండక్టింగ్ దిస్ గ్లోబల్ సమ్మిట్. ఒక గ్లోబల్ సమ్మిట్ థీమ్ ఏముంది, మీ లక్ష్యమేమి, ఆ లక్ష్యాన్ని సాధించడానికి మీరు ఒక సమ్మిట్ పెట్టి ఆ సమ్మిట్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. సమ్మిట్లో పాల్గొనడానికి వచ్చిన వాళ్ళు చాలా ముఖ్యులైతే వాళ్ళ దగ్గర టైం ఉండదు. నేను చిన్న లాజిక్ చెప్తున్నా, మీరు అందరు వినండి. నేను గ్లోబల్ సమ్మిట్ స్టార్ట్ కాకముందే ఫెయిల్ అవుతుంది అని చెప్తున్నా అంటే దాని వెనుక హోంవర్క్ ఉంటుంది. ఈ గ్లోబల్ సమ్మిట్కి ముఖ్యులు వస్తున్నారు అంటే, చాలా ఇంపార్టెంట్ పీపుల్ వస్తున్నారంటే వాళ్ళ దగ్గర టైం ఉండదు. ఈ గ్లోబల్ సమ్మిట్ని నడిపియాలి అంటే ప్రాపర్ షెడ్యూలింగ్ ఉండాలి. ఈ గ్లోబల్ సమ్మిట్లో ఇంపార్టెంట్ పర్సన్ హూ ఈజ్ ఎ యాంకర్ పర్సన్ ఈజ్ చీఫ్ మినిస్టర్, నాట్ హిస్ డెప్యూటీస్ ఆర్ సివిల్ సర్వెంట్స్. ఈ గ్లోబల్ సమ్మిట్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే ద ఓన్లీ పర్సన్ ఈజ్ చీఫ్ మినిస్టర్. మనం గమనిస్తే న్యాచురల్గా ఇన్వెస్టర్స్తో కనెక్ట్ అయ్యే పర్సన్ కావాలి. మనం చూసుకుంటే అక్కడ నారా లోకేష్, ఇక్కడ కేటీఆర్ అనే పర్సన్ ఇలాంటి కనెక్షన్స్ కోసం చీఫ్ మినిస్టర్స్ యూజ్ చేసుకున్న సందర్భాలు చూసాం. హీ షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్, బట్ హీ షుడ్ బిహేవ్ యాజ్ ఇఫ్ హీ ఈజ్ ఎ బిజినెస్ పర్సన్. అంటే న్యాచురల్ అకామిడేటింగ్ అండ్ కమ్యూనికేటింగ్ నేచర్ ఉండాలి. అలాంటి పర్సన్ లేకపోతే, ఒక యాంకర్ పర్సన్ లేకపోతే సమిట్ అంతా రసాభస అవుతుంది. మీరు ఎంతనా ఫోర్స్ చేసుకోండి, ఏ సివిల్ సర్వెంట్ కెనాట్ రిప్రజెంట్ ఏ స్టేట్ ఆర్ బ్రింగ్ కాన్ఫిడెన్స్ ఇన్సైడ్ ఇన్వెస్టర్స్, బికాస్ హీ ఈజ్ ఓన్లీ ఏ సివిల్ సర్వెంట్. హీ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఎనీవేర్ అండ్ హీ ఈజ్ నాట్ అకౌంటబుల్ టు ఎనీథింగ్ విచ్ ఈజ్ పొలిటికల్ ఇన్ నేచర్. నేను చెప్తున్నది అర్థమవుతుందా మీకు? నేను కొద్దిగా కాంప్లికేటెడ్, ఒక 10% కాంప్లికేటెడ్గా మాట్లాడుతున్నా. సివిల్ సర్వెంట్ హ్యాస్ అన్ అబిలిటీ, బట్ హీ కెనాట్ ట్యాకిల్ ఇట్ పొలిటికలీ. నేను చెప్పే సారాంశం అది. అంటే ఒక పొలిటికల్ పర్సన్ ఇన్వెస్టర్స్కి కాన్ఫిడెన్స్ తెప్పించి ఆయన ఎలా ఉండాలంటే హీ షుడ్ బి పొలిటికలీ కమాండింగ్. అంటే ద బక్ షుడ్ స్టాప్ విత్ చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్కి ఓన్ థింకింగ్ కెపాసిటీ ఉండాలి. ఇప్పుడు మన తెలంగాణలో ఏం జరుగుతుంది అని ఆలోచించి మనం ఇవాళ ఈ కంక్లూజన్కు
రావడం జరిగింది. రేవంత్ రెడ్డి ఒక పొలిటికల్ మెన్యూవర్ చేసే పర్సన్. అంటే పొలిటికల్గా ఎలా చక్రం తిప్పాలో తెలుసు. బట్ అడ్మినిస్ట్రేషన్కి వచ్చేసరికి హీ హాజ్ ఓన్లీ 20% స్కిల్స్. ఒక పొలిటికల్ లీడర్షిప్ కూడా ఆయనకు లేదు. అంటే ఒక మెనూవర్తో, అంటే ఒక స్ట్రాటజీతో ఆయన చీఫ్ మినిస్టర్ అయిపోయాడు. టైం కలిసి వచ్చింది, చీఫ్ మినిస్టర్ అయిపోయాడు. అంటే కాంగ్రెస్లో కూడా లీడర్షిప్ లేదు, ఆ గట్స్ లేవు, అంటే ఆ మొరటితనం లేదు ఎవరికి. ఆ మొరటితనం రేవంత్ రెడ్డిలో ఉన్నందుకు ఆయన చీఫ్ మినిస్టర్ అయిపోయాడు. అంతవరకు లెక్క బాగుంది. బట్ అడ్మినిస్ట్రేషన్, కమాండ్ ఓవర్ స్టేట్ సబ్జెక్ట్స్, నాలెడ్జ్ ఉన్న కమాండ్ చేసే నేచర్ ఉండాలి. అది రేవంత్ రెడ్డిలో లేదు. సివిల్ అడ్మినిస్ట్రేషన్లో ఆయనకు పెద్ద ఆదరణ లేదు. ఎందుకు లేదు అంటే సివిల్ సర్వెంట్స్కి ఎక్కడో తెలుసు రేవంత్ రెడ్డి కొన్ని ఫీల్డ్స్లో చాలా వీక్ ఉన్నాడు. కమ్యూనికేషన్ కానివ్వండి, అంటే తెలుగులో స్పీచ్లు దంచడం కాదు, ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయాలంటే క్వాలిటీస్ ఎలా ఉండాలి. ఇప్పుడు కేటీఆర్ ఈజీగా కమ్యూనికేట్ చేయగలిగాడంటే ఆయన ఫారెన్లో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కమ్యూనికేషన్, అంటే బయట వాళ్ళతో కమ్యూనికేట్ చేయగలిగాడు కాబట్టి ఆయన ఈజీగా ఇన్వెస్టర్స్తో మింగిల్ అయిపోయాడు. లోకేష్ కూడా అంతే, బయట చదువుకున్నాడు కాబట్టి ఇంగ్లీష్ పై కమాండ్ ఉంది కాబట్టి తెలుగులో జనాలు పప్పు అన్న ఇంగ్లీష్లో అందరినీ ఒప్పించి మంచి కమాండింగ్ పొజిషన్లో వచ్చాడు. అంటే దీస్ పీపుల్ హ్యావ్ పొలిటికల్ ఇంక్లినేషన్ విత్ అడ్మినిస్ట్రేటివ్ అంటే కెపాసిటీ, లేదా అడ్మినిస్ట్రేటివ్ స్ట్రెయిట్ అంటారు దాన్ని, స్ట్రెయిట్స్. అంటే వీళ్ళకు ఆ అడ్మినిస్ట్రేటివ్ లైనేజ్ ఉంది, లీనియేజ్ ఉంది. అంటే వాళ్ళకు ఇలా కమ్యూనికేట్ చేయొచ్చు, అంటే ఎక్కడ పోతే అక్కడ అట్లా వ్యవహరించాలంటారు కదా, అట్లా వీళ్ళకి ఆ కెపాసిటీ ఉంది. అయితే మన రేవంత్ రెడ్డికి ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏమంటే ఎక్కడ పోతే అక్కడ ఆ కమ్యూనికేట్ చేసే విధానాన్ని చేంజ్ చేసుకునే ఎబిలిటీ. ప్రజలు లేదా ఇన్వెస్టర్స్ నీ పొలిటికల్ పట్టును బట్టి నీకు ఆదరణ ఉంటుంది. నీకు నీ పార్టీపై పొలిటికల్ పట్టు లేదు అని ఎప్పుడు ఇన్వెస్టర్స్కి తెలిసిందో వాళ్ళు ఏం చేస్తారంటే బ్రోకర్స్ని పట్టుకుంటారు. ఎందుకంటే పొలిటికలీ నీ వీక్ ఉన్నావు, ఎప్పుడైనా నువ్వు కొలాప్స్ కావచ్చు. అంటే అపార్ట్ ఫ్రమ్ లీడర్షిప్ కన్నా ఎవరైనా 2 టైర్ ఎక్కడైనా కమ్యూనికేషన్ ఓపెన్ అవుతుందా అని చూస్తుంటారు. అంటే సివిల్ సర్వెంట్స్ కానివ్వండి, మినిస్టర్స్ కానివ్వండి, బ్యూరోక్రాట్స్ కానివ్వండి, అంటే వీళ్ళని పట్టుకొని ఈ పనులు ఏమన్నా సులువుగా అవుతాయా అంటే చీఫ్ మినిస్టర్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా. ఎందుకంటే చీఫ్ మినిస్టర్ ఇన్వాల్వ్మెంట్ అయ్యింది అంటే దే షుడ్ గో త్రూ చీఫ్ మినిస్టర్ ఓన్లీ. ఇక్కడ చీఫ్ మినిస్టర్ అంత ఎబిలిటీ ఉందా లాంగ్ టర్మ్ అనేది డౌటే. వాళ్ళకి చీఫ్ మినిస్టర్తో పెట్టుకునేది లేదు, వాళ్ళకి బ్యూరోక్రాట్స్తోని, మినిస్టర్స్తోని, అంటే సివిల్ సర్వెంట్స్తో పెట్టుకొని పనులు తీపించుకునేది ఉంది. అంటే చూడండి, చీఫ్ మినిస్టర్కి వాళ్ళు అవాయిడ్ చేస్తున్నారు చీఫ్ మినిస్టర్ని. ఎందుకంటే ఆయన లాంగ్ టర్మ్ హార్సా కాదా అనేది వీళ్ళకి డౌట్ వస్తుంది. నేను అందుకోసం సమ్మిట్ ముందే చెప్పిన, ఈ సమ్మిట్ని అడ్మినిస్టర్ చేసేది కూడా ఒక పెక్యులర్ క్వాలిటీ ఉంటుంది దీనికి. ఆ పెక్యులర్ క్వాలిటీతో ఎవరైనా గుడ్ అడ్మినిస్ట్రేటర్ అనిపించుకుంటారు. నీవు ఖర్చు చేస్తే లీడర్ అయిపోవు. ఏమీ లేకుండా ఒక టెంట్ కింద నిలబెట్టి ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయంటే అట్రాక్ట్ చేసే క్వాలిటీ నీలో ఉండాలి. డేరాలు,
షామ్యానాలు కుర్చీలు వేసి ఎల్ఈడీలు పెడితే నీవు లీడర్ అయిపోవు. నేను క్లియర్ కట్ మెసేజ్ ఇస్తున్నా. ఇప్పుడు చూస్తే ఈ ఇన్వెస్టర్ సమిట్ ప్రాక్టికలీ సక్సెస్ కావాలంటే భూములు అడిగిన వాళ్లకు అడిగినట్ట ఇస్తా అంటే గ్యారంటీ సక్సెస్ అవుతాడు. కానీ ముఖ్యమంత్రి ఏం చేసిండంటే ఈ భూముల కోసం నేను ఇస్తున్నా, ఈ గ్లోబల్ సమిట్ పెడుతున్నా అని మనలాంటి వాళ్ళు బాగా గట్టిగా అరిచింది కదా. అంటే భూములు కట్టబెట్టడానికి గ్లోబల్ సమిట్ చేస్తుండు అనేది మెసేజ్ ఆయనకు అందింది. అయితే ఈ సబ్జెక్ట్ని అవాయిడ్ చేయాలి. ఇది ఒక కాన్ఫ్లిక్ట్గా మారుతుంది, ఒక స్కామ్గా మారుతుంది అని భావించిన ఆయన ఎవరికి భూములు ఇప్పుడు అలొకేట్ చేయొద్దు, వాళ్ళ ఎంఓయూ తర్వాత వాళ్ళ సీరియస్నెస్ని బట్టి మనం అలాట్ చేద్దాం. ఇది చాలామందికి నచ్చలేదు. ఎందుకంటే అందరూ ఏమనుకున్నారంటే మనం కొద్దిగా పాష్గా బిహేవ్ చేసి కొద్దిగా మనం ప్రెషర్ వేసినామంటే భూములు వస్తాయి అనుకున్నారు. కానీ ఈ భూములు ఇవ్వడం వల్ల ఈ గ్లోబల్ సమిట్ అంటే చాలామంది వస్తారు, పుణ్యానికే భూములు తీసుకుపోతారని గమనించిన అంటే ఆరోపణలు అలా వస్తున్నాయి. కాబట్టి ఆరోపణలను అవాయిడ్ చేయడానికి ఆయన భూ కేటాయింపులు ఇప్పుడే సరిపోద్దు అని చెప్పిండు. అంటే ఎక్కడనో ఈ భూ బదలాయింపుల వల్ల ఈ సమిట్ కూలిపోతుంది, ఈ ఫ్యూచర్ సిటీ అనేది నిలబడదు అని గమనించిండు. ఎందుకంటే వీళ్ళు దే ఆర్ టోటలీ డిపెండ్ ఆన్ సివిల్ సర్వెంట్స్ ఫర్ ప్లానింగ్ సంథింగ్. ఎందుకంటే స్వతహాగా మినిస్టర్స్కు వీళ్లకు ఆ లీడర్షిప్ ఎబిలిటీ లేదు. దాదాపు అందరూ అంటే బ్యాక్ ఎండ్ వర్క్ చేసేటోళ్ళే, ఏమైనా పనులు చక్కబెట్టేటోళ్ళే వీళ్ళంతా. అంటే లీడర్షిప్ క్వాలిటీస్ లేవు. కాబట్టి ఇన్వెస్టర్స్ కూడా లీడర్స్ని ఎతుకుతున్నారు. అర్థమైందా? అంటే మనం అనుకుంటాం లీడర్ కాదా రేవంత్ రెడ్డి, కాదు, లీడర్ కాదు అని వీళ్లకు తెలుస్తుంది కనుకనే వీళ్ళు చీఫ్ మినిస్టర్ని అవాయిడ్ చేస్తున్నారు. మీరు చూడండి, వాళ్ళకి భూములు కావాలి, వాళ్ళకు ఇండస్ట్రీస్ పెట్టేది ఉన్నా త్రూ చీఫ్ మినిస్టర్ వద్దు. ఎందుకంటే చీఫ్ మినిస్టర్ భవిష్యత్తుపై వీళ్ళకి డౌట్ వచ్చేసింది. ఈయన ఇచ్చినా రేపు రద్దు అవుతుందేమో డౌట్. ఎందుకంటే ఈయనకు అంత పొలిటికలీ స్ట్రాంగ్ కనెక్షన్స్ లేవు అని వీళ్ళు అంటే ఒక కంక్లూజన్కి వచ్చిండ్రు. నేను అందుకోసం పొద్దున్నే చెప్పిన ఈ సమిట్ ఫెయిల్ కాబోతుంది. ఫెయిల్ కావడానికి ముఖ్యమైన రీజన్ ఏమంటే భూ కేటాయింపులు నేను ఇప్పుడే చేయనంటున్నాను. నీవు భూమినే ఇవ్వకపోతే నీ సమిట్ ఇవ్వడానికి కావాలి అంటున్నాను. చాలామంది ఫ్యూచర్ సిటీలో భూములు కాకుండా వెస్ట్ హైదరాబాద్లో భూములు అడుగుతున్నారు. 111 జియో ఫ్రీ చేయమని చెప్తున్నారు. అంటే గొంతమ్మ కోరికలు ఉన్నాయి చాలామందికి. అది గమనించిండు రేవంత్ రెడ్డి. అది కాకుండా ఈ ఇండిగో ఫ్లైట్ క్రైసిస్ వచ్చి చాలామంది ట్రావెల్ అవాయిడ్ చేసారు. ఇరుక్కపోతామనో లేదా అక్కడ పోయినా మళ్ళా ట్రావెలింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయనో ఏవో గమనించిండ్రు, ఏదో గమనించి చాలామంది అవాయిడ్ చేసిండ్రు. ఇంకోటి ఉంది దీంట్లో కోణం. ఇప్పుడు ఇక్కడ ఫ్యూచర్ సిటీలో జరిపే గ్లోబల్ కాన్క్లేవ్కి పోతే ఏ ముఖం వేసుకొని ఏపీకి పోవాలి? దీంట్లో ఎంత కాంప్లికేషన్స్ ఉంటాయంటే అంత కాంప్లికేషన్స్ ఉంటాయి. ఇఫ్ ఏపీలో ఇన్వెస్ట్ చేద్దాము అని డిసైడ్ అయిన వాళ్ళు ఈ తెలంగాణ గ్లోబల్ సమిట్ని అవాయిడ్ చేశారు. అంటే వీళ్ళకు ఫస్ట్ ఫేజ్లోనే సమాచారం అందింది, భూ కేటాయింపులు ఇప్పుడులో కావు. భూమి మైనస్ తెలంగాణ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు 0. భూమి లేకుండా, భూమి అనే ఒక ఆకర్షణ లేకుండా తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం నియర్లీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఒక ఎకరం 3-4 కోట్లు పెట్టి ఎవడు తీసుకొని దాంట్లో బిజినెస్లు పెట్టాడు. ఎవడైనా ఉత్తపుణ్యానికి లేదా సబ్సిడీలా ఇస్తా అంటే అందరు లారీలలో వస్తారు.
తెలంగాణ ఇన్వెస్ట్మెంట్ మైనస్ ల్యాండ్ అలొకేషన్ ఈజ్ జీరో, రిజల్ట్ ఈజ్ జీరో. నేను అందుకని చెప్పిన ఫెయిల్ అవుతుందని. కాంట్రవర్సీని అవాయిడ్ చేయడానికి రేవంత్ రెడ్డి ఎంచుకున్న మార్గము ఆయన టోటల్ గ్లోబల్ సమిట్ని దెబ్బకొట్టింది. ఇప్పుడు ఫస్ట్ నుంచి ఒక పాలసీ ఉందనుకోండి, ది పీపుల్ హు ఆర్ సీరియస్ అబౌట్ దర్ ఇన్వెస్ట్మెంట్ కెన్ కాంటాక్ట్ గవర్నమెంట్ త్రూ సింగిల్ విండో అట్ ఎనీ టైం అని పెట్టేసాడు అనుకోండి. ఎవరికి వీలైనప్పుడు వాళ్ళు వచ్చి కమ్యూనికేట్ చేసి ఒకసారి పబ్లిక్ అనౌన్స్మెంట్ చేసేసి వాళ్ళకి ల్యాండ్ అలొకేట్ చేసేస్తారు. ఎవరైనా ఆబ్జెక్షన్స్ ఉంటే చెప్పండి అని. అట్లా కాకుండా ఒక గ్లోబల్ సమిట్ పెట్టిండ్రు. ఇవాళనే 1000 మంది ఉన్నారు, 1000 మంది వచ్చిండ్రు. 1000 మందితో చీఫ్ మినిస్టర్లు, బ్యూరోక్రాట్స్ వీళ్ళంతా కలుస్తారా 2 డేస్లో? ఇంపాసిబుల్ కదా. నేను ఒకటి చెప్తా, మీరు ఇవాళ చూసిండ్రు ఇన్వెస్టర్స్, అది ఇన్వెస్టర్స్ సమిట్ అనిపించిందా మీకు? ఎవరి స్పీచ్ వాడు స్పీచ్లు వినడానికి రాలేదు సార్. ఇక్కడ వాళ్ళు ఇన్వెస్టర్స్, నీ స్టేట్ గురించి తెలుసుకొనే వచ్చింటారు వాళ్ళు. నీ జస్ట్ వే ఆఫ్ అంటే కమ్యూనికేషన్, వాళ్ళకు ఒక భరోసా కల్పించే స్పీచ్ కావాలి. అది ఎవరు ఇవ్వాలి? జయేష్ రంజన్ ఇవ్వలేడు, అక్కడ వచ్చిన జానపద కళాకారులు ఇవ్వలేరు, అక్కడ పోలీసు వాళ్ళు ఇవ్వలేరు. ద ఓన్లీ పర్సన్ హూ క్యాన్ అష్యూర్ ఇన్వెస్టర్స్ దట్ దర్ మనీ అండ్ ఇన్వెస్ట్మెంట్ విల్ బి సేఫ్ ఇస్ ద చీఫ్ మినిస్టర్. మీరు చీఫ్ మినిస్టర్ స్పీచ్ చూశారు రేవంత్ రెడ్డి, నేను చెప్పిన చూసినాక నవ్వుకుంటారు మీరు అని చెప్పిన. ఎందుకు చెప్పిన ఇది ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకున్నా అంటే రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ స్పీచ్ నాకు తెలుసు, రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీస్ నాకు తెలుసు, రేవంత్ రెడ్డి వీక్నెసెస్ నాకు తెలుసు. ఈ గ్లోబల్ సమిట్లో ల్యాండ్ అలొకేషన్ లేదు అని నాకు తెలుసు. దీంట్లో ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తున్నాయంటే, ఒక అడ్మినిస్ట్రేషన్లో ఒక 5 ఫార్మా కంపెనీలను పిలిచి బొట్టు పెట్టి 50 ఎకరాలు ఇవ్వటం, అనంత్ అంబానీ పేరు చెప్పి 200 ఎకరాలు అనంత్ అంబానీకి జూ కోసం ఇవ్వటం, 200 ఎకరాలు కపిల్ దేవ్ ముఖం చూసి గాల్ఫ్ కోర్స్కి ఇవ్వటం. అంటే మీ సైకాలజీ ఎట్లుందంటే, ఫేమస్ పీపుల్, నో అనలేని వ్యక్తులకు మీరు 100 ఎకరాలు కట్టబెడతారు. కానీ ఒక ఫారెన్ ఇన్వెస్టర్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెడతా అంటే మీరు ల్యాండ్ వాళ్ళ సీరియస్నెస్ చూసి, వాళ్ళ ఫైనాన్షియల్ ఎబిలిటీ చూసి ఇస్తారు అనే ఒక మాట వాళ్ళకి నచ్చలేదు. అనుకోకుండా ఎవడన్నా వచ్చి కూర్చున్నా లంచ్ చేసి వెళ్ళిపోతాడు తప్ప నేను పెద్ద సీరియస్గా తీసుకోడు. ఫస్ట్ థింగ్. ఇంకోటి, ఇప్పుడు ప్రతి ఒక్క కంపెనీ ఆన్ గ్రౌండ్ ప్రూవ్ చేసి నీ దగ్గర ల్యాండ్ అలొకేషన్ తీసుకునేది ఉంటే ఈ గ్లోబల్ సమిట్ ఎందుకు? తర్వాత ఎప్పుడైనా కలుస్తాడు. సింగిల్ విండో సిస్టంలో అప్రోచ్ అయ్యి నీ దగ్గర ల్యాండ్ అలొకేషన్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాడు. దానికి గ్లోబల్ సమిట్ గందరగోళం అవసరమే లేదు. ఇప్పుడు వాళ్ళు అనుకున్నది అదే, మీకు ఏమైనా హామీలు కావాలి, దానికి గ్లోబల్ సమిట్ కరెక్ట్ ప్లేస్ కాదు. ప్రైవేట్గా వచ్చి మాట్లాడుకొని ల్యాండ్ అలొకేషన్ చేసుకొని హామీలు ఇచ్చి వాళ్ళు ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తారు. అది సేఫ్ మెథడ్ కదా. ఈ గందరగోళంలో ఎంఓయూ చేసుకుంటాము, నువ్వు అయినాక హామీ అంటావు, హామీ ఎంత అంటావు తెలియదు. నువ్వు నేను హామీ ఎంత ఇవ్వాలి అనేటప్పుడు ఇంకోటి వచ్చి హామీలు ఇచ్చాడు అనుకో, ఆ ల్యాండ్ వాడికి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ హామీ కమ్యూనికేషన్, సీరియస్నెస్, టైమింగ్, ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్ ఆఫ్ ద కంపెనీస్ హెల్త్, ఇవన్నీ గ్లోబల్ సమిట్లో 2 రోజుల్లో అయిపోతాయా? గ్లోబల్ సమిట్ ఎందుకు ఉంటుంది అంటే, హెడ్ ఆఫ్ ది స్టేట్ షుడ్ అష్యూర్ ఇన్వెస్టర్స్ దట్ దేర్ మనీ విల్ బి సేఫ్ అండ్ దే విల్ జనరేట్ ప్రాఫిట్ ఇఫ్ దే ఇన్వెస్ట్ ఇన్ అవర్ స్టేట్ అని చెప్పాలి. అంతే. ఒక 15 to 20 minutes స్పీచ్లో ఒక హెడ్ ఆఫ్ ది స్టేట్ ఇది కమ్యూనికేట్ చేసి ఇడిచిపెట్టేసి మీరు కొలాబరేషన్ చేసుకోండి, మీరు ఒక ఎంఓయూ లేకపోయినా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మీరు ఒకటి ఫైల్ చేయండి మా గవర్నమెంట్ దగ్గర, విల్ టేక్ కేర్
విల్ కమ్యూనికేట్ విత్ యూ లేటర్ అని చెప్పిన డీసెంట్గా ముగిసిపోయేది గ్లోబల్ సమిట్. వీళ్ళు ఏం చేసిండ్రు, ఫస్ట్ జానపద నృత్యాలు, జానపద గేయాలు, తెలంగాణ డబ్బా, తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లిపై కాంట్రవర్సీసే ఉన్నాయి తెలంగాణలో. ఆమె ఒడ్లు పట్టుకుంటుందా, ఆమె కుండ పట్టుకుంటుందా, ఆమె ఆశీర్వాదం ఇస్తుందా? గ్లోబల్ సమిట్కి కల్చర్కి ఏం సంబంధం? సి లీడర్షిప్ నేను క్లియర్గా చెప్తున్నా. ఎవరైనా కాంగ్రెస్ వాడు ఉంటే వాళ్ళు క్లియర్గా కమ్యూనికేట్ చేయండి రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి ఈజ్ నాట్ ఏ బార్న్ లీడర్, ఈజ్ ఏ బ్యాక్ అండ్ నెగోషియేటర్. లీడర్కి బ్యాక్ అండ్ నెగోషియేటర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది స్పష్టంగా తెలుస్తుంది రేవంత్ రెడ్డి లీడర్షిప్లో. సల్మాన్ ఖాన్ వెనుక పడడము, సల్మాన్ ఖాన్ వెనుక నిలబడము, ఇది మన స్టేట్కే ఇజ్జత్ కా సవాల్. చీఫ్ మినిస్టర్ ముందుండి సల్మాన్ ఖాన్ వెనుక ఉండాలి, కానీ సల్మాన్ ఖాన్ ఇట్లా అన్నాక నీవు వెనుక పోయి ఆయన చరిష్మాలో నీవు బతుకుతున్నావా? రేవంత్ రెడ్డి నిన్న చూస్తే కళ్ళలో నీళ్ళు తిరిగినాయి నాకు. సల్మాన్ ఖాన్ చెయ్యి కింద నీవు అక్కడిక్కడ పాకలు ఆడుతున్నావు. సల్మాన్ ఖాన్ పాపులారిటీ నీకు కావాలన్నా? నీకు తుర్కోట్లు ఏమైనా వచ్చినాయా హైదరాబాద్లో? ఏం రాలేదు కదా. మరి సల్మాన్ ఖాన్ని కన్విన్స్ చేయడానికి నీవు ఆయన చుట్టూ తిరుగుడేంది అసహ్యంగా, దరిద్రంగా? అంటే చీఫ్ మినిస్టర్ అనే హోదా లేదు నాకు. ఈయనకు స్టిల్ బ్యాక్ అండ్ ఈ బీఆర్ఎస్ వాళ్ళని వాళ్ళనంతా కింద మీద పెట్టి వాళ్ళ ఆస్తులు గుంజుకోవడానికినే బిజీగా ఉన్నారు. అంటే వీళ్ళు లీడర్స్ కాదు, వీళ్ళు బ్యాక్ అండ్ నెగోషియేటర్స్. ఒక పోస్ట్లో కూర్చున్నారు అంతే. తెలంగాణ ఇజ్జత్ పోయింది. సల్మాన్ ఖాన్ వెనక తిరుగుడేందా నీవు? సల్మాన్ ఖాన్ నీ వెనక తిరగాలి. చీ 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 చీ. చేతులు వెనక పెట్టుకొని నడిస్తే లీడర్ అనిపించుకోడు, మా పెద్ద లీడర్ అనుకోడు. నీ చుట్టుముట్టున్న వాళ్ళు కూడా నవ్వుతుంటారు నేను చూసి. వెనక చేతులు పెట్టుకుంటే నీవు చీఫ్ మినిస్టర్ లాగా అనిపిస్తావా? ఇప్పుడు కేజ్రీవాల్ ఉన్నాడు. కేజ్రీవాల్ మామూలు ప్యాంటు మామూలు షర్ట్ వేసుకుంటాడు. ఆయనకు పెద్ద రెస్పెక్ట్ ఇచ్చే అవసరం కూడా లేదు, ఎందుకంటే ఆయన కోరుకోడు. కానీ ఒక పార్టీని నడిపించే స్కిల్ ఉన్న పర్సన్ అని రెస్పెక్ట్ ఇస్తాడు ఆయనకు. కేజ్రీవాల్కి ఏముంది? ఏమైనా చరిష్మా ఉందా? ఏమైనా అనిపిస్తాడా? ఇంత పొట్టిగా ఉంటాడు, మామూలు షర్ట్ వేసుకుంటాడు. వే ఆఫ్ కమ్యూనికేషన్ చాలా పవర్ఫుల్ ఉంటుంది, లాజికల్ ఉంటుంది. యోగి ఆదిత్యనాథ్ ఒక సాధువు, కాషాయ వస్త్రాలు వేసుకొని ఉత్తరప్రదేశ్ లాంటి స్టేట్ని శాసిస్తున్నాడు. మోదీని ఢీ కొడతాడు. మోదీ మాట వినడు యోగి ఆదిత్యనాథ్. అమిత్ షాని రానియాడు ఉత్తరప్రదేశ్లో. ఆయనే శాసిస్తున్నాడు. ఎట్లా శాసిస్తున్నాడు? ఆయనకు టెక్నికల్ అండర్స్టాండింగ్ ఉందా? బ్రాహ్మోస్ ఏరోస్పేస్ ఉత్తరప్రదేశ్కి పోయింది, రిబ్బన్ కటింగ్ చేసాడు. ఆయనకి ఏం తెలుసు స్పేస్ గురించి, రాకెట్స్ గురించి, మిసైల్స్ గురించి? కానీ ఒక సాధువు అంత పెద్ద స్టేట్ని శాసించగలుగుతున్నాడు. రెస్పెక్ట్ ఉంది, ఎందుకంటే ఒక విధంగా ఆయనలో లీడర్షిప్ ఎబిలిటీ ఉంది. ఈయన తప్ప ఇంకోటి ఈ స్టేట్ని రూల్ చేయలేడు అనే ఒక భయం మందిలో ఉంది. యోగి ఆదిత్యనాథ్ స్పెషాలిటీ ఏమంటే ఆయన తప్ప ఈ ఉత్తరప్రదేశ్ని కంట్రోల్ చేయలేరు అనే భయం పోలీసు వాళ్ళలో ఉంది. అంటే అంత పొట్టి చిన్న కాషాయ వేసుకున్న మనిషికి ఎవరు రెస్పెక్ట్ ఇయ్యాడు అసలు చూస్తే. కానీ అందరు యోగి ఆదిత్యనాథ్ని ఎందుకు రెస్పెక్ట్ ఇస్తున్నారు అంటే ఆయన కమాండింగ్ పొజిషన్ ఉన్నాడు. రేవంత్ రెడ్డిలో దాంట్లో యోగి ఆదిత్యనాథ్లో ఉన్నది 10% కూడా లేదు. నన్ను అడుగుతా రాజాసింగ్కు ఉన్న చరిష్మా కూడా రేవంత్ రెడ్డికి లేదు. రేవంత్ రెడ్డి ఈజ్ ఎ మేనేజర్, బ్యాక్ అండ్ కమ్యూనికేటర్. నేను ఇంకో వర్డ్స్ యూజ్ చేయాలి అనుకోలే నేను, ఎందుకంటే ఇట్స్ బ్యాడ్ వర్డ్ అవన్నీ. అసలు పవర్లో ఉన్నాక హుందాతనము అంటే 2 చేతులు వెనక పెట్టుకొని ఇట్లా నడిస్తే హుందాతనం అనిపిస్తుంది. దానికి హుందాతనానికి సంబంధం లేదు. రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడంటే చేతులు 2 వెనక పెట్టుకుంటే అది అంటే దర్జాగా ఉంటుంది అంట. కాదు కాదు, నువ్వు 2 చేతులు ఇడిచేయి, నన్ను అడుగు నేను చెప్తా. 2 చేతులు ఇడిచేసినాడు,
నీ హోదా పెరుగుతుంది. మీ న్యాచురల్ ఎబిలిటీ ఉండాలి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఉండే, ఆయన కొద్దిగా వెనుక చేతులు పెట్టుకుని నడుస్తుండే. ఆయన వెనుక చేతులు పెట్టుకుంటాడని చంద్రబాబు నాయుడు కూడా వెనుక చేతులు పెట్టుకుంటుండా? కాదు కదా. ఎవ్రీబడి హ్యాస్ హిజ్ ఓన్ స్టైల్ ఆఫ్ షోయింగ్ ఆఫ్ హిజ్ లీడర్షిప్. అది న్యాచురల్గా ఉండాలి. నీ చేతులు వెనుక పెట్టుకోగానే నీ హోదా పెరిగిపోతుందా, హుందా ఉంటుందా? ఉండదు, ఏముండదు. ఒక ఆయన ఇట్లనే ఈ ఓల్డ్ సిటీ నుంచి ఇవాళ ఒక వీడియో చూసిన, టు మన ఫ్యూచర్ సిటీ కాన్ఫరెన్స్ ఎక్కడైతుందో అక్కడ పోయిండు. 42 కిలోమీటర్స్ అయింది ఆయనకు. చంద్రంకోట ఎక్కడి నుంచో పోయిండు, 42 కిలోమీటర్స్ అయింది. అని చెప్తున్నా 42 కిలోమీటర్స్ దూరం ఉంది ఇది. అందరు ఎట్లా వస్తారు? వీళ్ళకి సందర్శకులు వద్దు, ఓకే. రేపు మీ కాంగ్రెస్ 2 years పాలన పండగ ఉంది కదా, జనాలు ఎట్లా వస్తారు అంటే ఇంకా ఆర్టీసీ బస్సులు వేస్తారు, లారీలు వేస్తారు, 500 ఇస్తారు, మందు బాటలు ఇస్తారని వస్తారు. అంటే వీళ్ళే కావాలన్నా మీకు? ప్రజలతో ఏ కనెక్షన్ వద్దా? 2 ఏళ్ళ పండగ ప్రజలు చేయాలి, మీరే చేసుకుంటారా పండగ? మీ బర్త్డేకి మీరే కేక్ తెచ్చుకొని, మీరే ఊదుకొని, మీరే తిని హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ అన్నట్టు ఉంది. ఎట్లా ఉంటుంది చూడండి, హ్యాపీ బర్త్డే టు యూ అనాలనా? హ్యాపీ బర్త్డే టు మీ, ఐఎమ్ లుకింగ్ నైస్, ఐఎమ్ లుకింగ్ లవ్లీ, మే ఐ హ్యావ్ ఎ లాంగ్ లైఫ్, నాకు 100 సంవత్సరాలు నాకు ఉండాలి, నేను బతకాలి అంటే ఎట్లుంటుంది? కేక్ కట్ చేసి. ఇప్పుడు అట్లే ఉంది. కాంగ్రెస్ 2 years పండగ ఎందుకు చేసుకోవాలి? ప్రజలు చేసుకోవాలి పండగ. అబ్బా ఏం గవర్నమెంట్ వచ్చిందని వాళ్ళు కేక్ కట్ చేయాలి. అది కాకుండా నీవే కేక్ కట్ చేసి నాకు 100 సంవత్సరాలు ఉండాలి అని నాకు నేనే ఆశీర్వాదాలు ఇచ్చుకుంటా. ఇదెక్కడ బర్త్డే? ఇదెక్కడ పండగ? మీకు దారుణం ఏం జరిగిందో అర్థమవుతుంది కదా. ఇవాళ ఎవరెవరు వచ్చింది చూసిన కదా మీరు. అసలు ఎవడు స్టేడియంలో కూర్చున్నాడు జనాలు. ఎవడు ఏం చేస్తుండో తెలియదు. ఆ గిఫ్ట్స్ ఎవరికంటే వానికి ఇస్తుండ్రు, నువ్వు తీసుకో అంటే వద్దు అంటాడు, తీసుకో అని ఇస్తున్నావు. ఏంటది? ఏమది? ఇది కాక మళ్ళీ రేపోటి ఇవాళ 5 గంటలు చంపిండ్రు స్పీచ్ ఇచ్చి. 5 గంటల ఎవడెవడు స్పీచ్ ఇచ్చేది? ఇది గ్లోబల్ సమ్మిట్ అంటే ఐదర్ గ్లోబల్ లీడర్స్ ఎవరు రాలేదు, ఎవడో చపరాశీలను పంపించిండ్రు, లేదా లోకల్ ఏదన్నా వాళ్ళని పంపించారు. పోయిరా నాయన అక్కడ ఏముంటుంది ఇన్విటేషన్ పంపించినందుకు పోవాలి మనం అని వచ్చిండ్రు, అంతే తప్ప అక్కడ ఏం జరగలేదు. ఒప్పందాలు ఎవరికి ఖచ్చితంగా ఇవ్వాలనో వాళ్ళు ఇంకా ఇవ్వాల్సిందే. ఇప్పుడు అనంత అంబానీ 200 ఎకరాలు అడిగితే ఇవ్వకుండా ఉంటారా? సచ్చినట్టు ఇస్తారు. గాల్ఫ్ అసోసియేషన్కి 200 ఎకరాలు ఇచ్చేసారు, గాల్ఫ్ ఆడతారట. అరే తుక్కు కూడా అవతల పోయి గాల్ఫ్ ఎవరు ఆడతాడరా? అసలు వీళ్ళకు ఆ హైదరాబాదు ఒక స్థాయిలో ఉండి వీళ్ళకి ఏం చేసిందంటే సోమరిపోతులను తయారు చేసింది. మనం ఏమైనా చేయొచ్చు, హైదరాబాద్ అమ్ముడుపోతుంది, హైదరాబాద్ని అమ్మేయచ్చు అంటే ఈ వస్తువులా చూస్తున్నారు. హైదరాబాద్ని డిమాండ్ ఉంది, సర్కెట్లున్నా అమ్ముడుపోతుందిలే, మనం ఎక్కువ స్ట్రెయిన్ అవసరం లేదు, అంగడిలో పెడితే అమ్ముడుపోతుంది. ఇది వీళ్ళ ధోరణి. ఒక గ్లోబల్ సమ్మిట్లో ఏం కావాలి అంటే ఎబిలిటీ ఆఫ్ ఎ గవర్నమెంట్ టు ప్రొవైడ్ ఇన్వెస్టర్ విత్ రైట్ టూల్స్ సో దట్ హీ కెన్ రన్ హిస్ కంపెనీ అండ్ మేక్ ఇట్ ప్రాఫిటబుల్. ఇది మెయిన్ థీమ్. ఆ థీమ్ ఎంజూర్ చేయడానికి అర్ధగంట స్పీచ్ చాలు. ఇఫ్ యు ఆర్ ఎ పవర్ఫుల్ పొలిటికలీ చార్జ్డ్ పర్సన్, నీ అర్ధగంట స్పీచ్ ఇచ్చి అందరినీ మీ కంపెనీలు మీరు వాపస్ వెళ్ళిపోండి అంటే అయిపోతుంది. వాళ్ళే ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు నీ స్పీచ్ని ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఆటోమేటిక్గా వస్తారు.
నీకు 2 days భోజనాలు పెట్టి 10,000 మంది పోలీసులను పెట్టి 10,000 మంది పోలీసులు ఎందుకు కావాలి? 100 కోట్లు అవసరమా? ఇది హైటెక్స్లో చేయలేవా? అందరు తిట్టుకుంటున్నారు. పెన్షన్ రానోళ్ళు, పెన్షన్ సెటిల్మెంట్ కానోళ్ళు, డిఏ రానోళ్ళు, రైతు బంధు, రైతు ఇవి రానోళ్ళు చాలా మంది తిట్టుకుంటున్నారు. అసలు ఇక్కడ తినడానికి లేదు, ఈయనకు మీసాలకు సంపంగా నూనె కావాలన్నా. వన్ ఆఫ్ ది వర్స్ట్ థింగ్స్ అంటే సల్మాన్ ఖాన్ తోక పట్టుకొని తిరగడం. మీరందరూ నిన్న చూసిన కదా, ఎంత గలీజ్గా ఉంది. ఒక చీఫ్ మినిస్టర్కి ఏమైనా అది హోదాకు సరిపోతుందా? నాకు ఎంత అసహ్యం పుట్టిందంటే రేవంత్ రెడ్డి మీద నాకు టోటలీ రెస్పెక్ట్ పుట్టింది. ఆ సల్మాన్ ఖాన్ని పట్టుకొని తిరగడం ఏంది? సల్మాన్ ఖాన్ వల్ల నీకు రెస్పెక్ట్ వస్తుందా? అంత దౌర్భాగ్య స్థితికి చేరుకున్నావా? ఇవ్వడం తెచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే ఇట్లే ఉంటుంది. సల్మాన్ ఖాన్ కావాలా నీకు? నిజంగా చాలా డిస్గస్టింగ్ అనిపించదు, అసహ్యం పుట్టొద్దు. గ్లోబల్ సమిట్ వల్ల ఒక మనిషి హోదా పెరగాలి. గుమ్మడి నర్సయ్యనేమో ఇంటి బయట నిలబెట్టాం. గుమ్మడి నర్సయ్య ఒక సిన్సియర్ ఎమ్మెల్యేని నువ్వు గేట్ బయట నిలబెట్టావు ఎండల. సల్మాన్ ఖాన్ ఎక్కడ ఉంటే వాడి వెనక తిరుగుతున్నావు. ఏంది ఇది? ప్రధానమంత్రి వచ్చిండు, తిరిగిండు, పర్వాలేదు. పోనీ సుందర్ పిచాయ్ వచ్చిండు, ఆయనను కలవడానికి పోయినామంటే మర్యాద ఉంటుంది. ఆయన గూగుల్ CEO. బిల్ గేట్స్ వచ్చిండు, కలవడానికి పోయిన అర్థం ఉంది. ఎలాన్ మస్క్ వచ్చిండు, కలవడానికి పోయినాం, అర్థం ఉంది. పోనీ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి వచ్చిండు హైదరాబాద్కి, కలవడానికి పోయినాం, అర్థం ఉంది. ఎందుకంటే లక్షల మంది, వేల మంది పనిచేస్తుండ్రు కనుక పోయి మర్యాదపూర్వకంగా ఒక చీఫ్ మినిస్టర్ కలవచ్చు, ఎందుకంటే ఆయన అవసరం కనుక. ఈ సల్మాన్ ఖాన్ ఏం చేస్తుండ్రా? వాడు అన్ని ఫిలింలు ఫ్లాప్ అవుతున్నాయి. ఇది మోస్ట్ డిస్గస్టింగ్ ఫీచర్. అబ్జర్వ్ చేసిన లేదో మీరు అంతా, కానీ నవ్వుకుంటున్నాడు లోపల సల్మాన్ ఖాన్ మీద చూసి. తూ ఎటువంటి చీఫ్ మినిస్టర్, నేను ఎక్కడ జాడిస్తుంటే అక్కడ తిరుగుతున్నాడు. నా గ్లామర్ వల్ల ఈయన పాపులారిటీ సంపాదించుకోవాలనుకుంటున్నాడు. ఆయన స్మైల్ అది చూడండి ఎంత గలీజ్ కనిపించింది అంటే, నేనే పోయి చెప్దామా అనుకున్నాడు డైరెక్ట్గా. ఆయన ఇల్లు ఎక్కడ ఉంది పోయి, బాబు రేవంత్ రెడ్డి, నువ్వు రెడ్డివి, అవమానాలు పడ్డా నేను ఎట్లయినా జెడ్పీటీసీ ఎంపీటీసీ నుంచి నేను చీఫ్ మినిస్టర్ అని చెప్తున్నావు, ఎట్లయినావు? అయినాక నీ పరిస్థితి ఏంది? గ్లోబల్ సమిట్ వల్ల గ్లోబల్ స్టేజ్లో నీ ఖ్యాతి పెరగాలి. నీకు కమ్ము కేము కేముడు ఇది ఏమిది? ఇప్పుడు మనకు కూడా ఇంగ్లీష్ రాదు, మస్తు తప్పులు పోతాయి, నేనే ఒప్పుకుంటా. కానీ అట్లీస్ట్ కొద్దిగా డీసెంట్గా బయట వాళ్ళు వస్తున్నారు, వాళ్ళతో ఎట్లా కమ్యూనికేట్ చేయాలి? కేము కమ్ము ఏంది అది? ప్రజెంట్ పాస్ట్ నీవు చదువుతున్నావు కదా, చూసి చదువుతున్నావు కదా, సగం చదువు, అది కూడా చేత కదా. గ్లోబల్ సమ్మిట్ అన్నిట్లో నీ ఫోటోలే. మెయిన్ పర్సన్, యాంకర్ పర్సన్ వచ్చి స్పీచ్ ఎట్లుండాలి, దద్దరిల్లిపోవాలి. నీది ఎట్లుంది? ఎవడో రాసిస్తే చదవలేక చదువుతున్నట్టు. దానికన్నా పుట్టినలాగా రష్యన్లోనే మాట్లాడాలి, అంటే తెలుగులా తర్జుమా చేసి చెప్తారు ఎవడైనా, అది డీసెంట్గా ఉంటుంది. అరే చీఫ్ మినిస్టర్ తన సొంత భాషలో మాట్లాడుతుండు, మదర్ టంగ్లా రాష్ట్రీయ భాషలో మాట్లాడుతుండు, ఇంగ్లీష్లో వేరే వాళ్ళు చెప్తున్నారు, ఆయనకు బాగా అంటే దేశభక్తి ఎక్కువ, రాష్ట్రభక్తి ఎక్కువ అనుకుంటారు. నీవు ఇంగ్లీషు నీకు రాదు పాడా. ఇప్పుడు నాకు కూడా ఇంగ్లీష్ గ్రామర్ తెలియదు,
కానీ ఏదో అట్లా అట్లా మేనేజ్ చేస్తాను నేను. మేనేజ్ చేయడం కన్నా ఎబిలిటీ ఉండాలి. ఆ ఎబిలిటీ కూడా లేదు. ఇప్పుడు నాకు మాతృభాష నాది కన్నడ, నేను తెలుగులో మాట్లాడతలేను. నా మాతృభాష కన్నడ, మా ఇంట్లో కన్నడనే మాట్లాడుతున్నాను. నేను తెలుగులో వీడియోలు తీస్తా. అంటే ఇంకా తెలుగులో నాకు అది ఏమంటారు, ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, ఇవన్నీ నాకేం రావు. ఇవి విభక్తులు అంటే ఏందో తెలియదు, అది ఏందో మనకేం ఐడియా లేదు. ఛందస్సులు అంటే ఏమో ఉంటాయి, మనకేమో ఏం తెలియదు మనకు. అచ్చు హల్లు అంటే తెలియదు, ఏం తెలియదు మనకు. తెలుగు కమ్యూనికేట్ చేయగలుగుతా, ఇంతవరకే. అంతే కావాలి. అందరు ఎక్స్పర్ట్స్ ఉండే అవసరం లేదు. నీకు తెలుగులో పిహెచ్డి, ఇంగ్లీష్లో పిహెచ్డి అవసరం లేదు. కొన్ని వర్డ్స్ని ఎట్లా స్పెల్ చేయాలి అట్లా స్పెల్ చేయాలి, లేదా అడ్జస్ట్ చేసుకోవాలి, లేదా దాన్ని ఆ వర్డ్స్ని అవాయిడ్ చేయడానికి ఏమన్నా వాడాలి. ఆ ఎబిలిటీ అని ఉండాలి. గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్లో నీ పార్టీ డబ్బా కొట్టుకునేది అంటే స్టేట్ పార్టీ డబ్బా కొట్టుకో. సోనియా గాంధీ లీడర్షిప్తో మేము ఇక్కడ అనగానే జనాలకు సోనియా గాంధీ రాహుల్ గాంధీ లీడర్షిప్ ఏందో మొత్తం దేశానికి తెలుసు. ఆయన లీడర్షిప్ కింద మేము పనిచేస్తున్నామంటే డౌట్ వచ్చేస్తుంది. అండర్ ఏబుల్ లీడర్షిప్ నరేంద్ర మోదీ అన్నా ఏం తప్పులేదు, కానీ అండర్ ది ఏబుల్ గైడెన్స్ అండ్ లీడర్షిప్ ఆఫ్ సోనియాజీ, మన్మోహన్ సింగ్ జీ అండ్ రాహుల్ జీ అనగానే డౌట్ వస్తుంది. వీళ్ళు పార్లమెంట్లో ఎట్లా అవమానాలు ఎదుర్కొంటారో అందరు చూసిండ్రు. మన బీహార్లో ఏం జరిగిందో అందరు చూసిండ్రు. ఇవన్నీ చూసినాక కూడా ఏబుల్ లీడర్షిప్ ఆఫ్ సోనియా గాంధీజీ, మన్మోహన్ సింగ్ జీ స్టేట్ వచ్చింది, మా గవర్నమెంట్ అదే. 9 ఏళ్ళు ఎవరు పాటించిండు? కేసీఆర్. ఆయన ఎవరు? ఆయన అన్నాడు ఎప్పుడని ఏబుల్ లీడర్షిప్ ఆఫ్ సోనియా గాంధీజీ, రాహుల్ గాంధీజీ మేము ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ లే. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఫస్ట్. వాళ్ళకి లీడర్షిప్ ఎబిలిటీ లేదు. రేవంత్ రెడ్డికి ఉన్న లీడర్షిప్ ఎబిలిటీ కూడా లేదు. కొని ఆడడానికి నీకు ఇంకా 2 రోజులు ఉన్నాయి, 10-11. అప్పుడు మీ పార్టీ పండుగల నువ్వు సోనియా గాంధీని పొగుడు, కిరీటం ఎక్కి, రాహుల్ గాంధీని రాజాను, పర్వాలేదు. ఒక ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ పెరగడానికి నీవు రాహుల్ గాంధీ పేరు తీసుకున్నావు అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ స్పాట్లో పడిపోతుంది. నీ పార్టీ లీడర్ అని నువ్వు తెచ్చి గ్లోబల్ సమ్మిట్లో వాళ్ళ డబ్బా కొడితే నీ స్టేట్ ఇమేజ్ ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు అండర్ ద ఏబుల్ లీడర్షిప్ ఆఫ్ కిషన్ రెడ్డి జీ అన్నాం అనుకో, బీజేపీ ఇమేజ్ ఖరాబ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా బీజేపీ వాడు లేచి అండర్ ద ఏబుల్ గైడెన్స్ అండ్ లీడర్షిప్ ఆఫ్ కిషన్ రెడ్డి జీ ద బీజేపీ ఈజ్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్ ఇన్ అవర్ స్టేట్ అనగానే మొత్తం గ్రాఫ్ పడిపోతుంది. కిషన్ రెడ్డికి ఉన్న ఇమేజ్ ఏంటి? గల్లీ లీడర్ అయినాను తీసుకుపోయి సెంట్రల్ మినిస్టర్లు వేస్తే ఆయన లీడర్షిప్ గల్లీకే ఉంది. అంటే కొంతమంది పేర్లు తీయకపోవడమే మంచిది. నేను మంచి కోరి చెప్తున్నా, నేను అడ్వాన్స్లో చెప్పేసిన. ఎందుకంటే వీళ్ళ ఎబిలిటీస్ తెలుసు నాకు. రేపు ఇప్పుడు కొన్ని గంటల తర్వాత ఏం కాబోతుందని నాకు క్లియర్గా తెలుసు. రేపు ఇంకా కొన్ని జోక్స్ ఉంటాయి. అవి ఏం స్పీచ్లా? 5 గంటల స్పీచ్లా? ఎవడంటూ నీ స్పీచ్? ఎవరికి కావాలి నీ స్పీచ్? మాకేం కావాలి, నీవేమిస్తావు? ఇదే లెక్క. గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ అంటే మాకేం కావాలి, నీవేమిస్తావు, నువ్వెంత ఇస్తావు, ఎప్పుడు ఇస్తావు, ఇది లెక్క. అంతేగాని నీవు గంటలు తెలంగాణ తల్లి గురించి వివరిస్తా, వంటలు నీకు సక్కినాలు ఇస్తా పార్సల్లా. ఎవరైనా సకినాలు తింటే వాళ్ళ పనులు ఉంటాయా? నీకు ఇష్టం పోయి సకినాలు
ఫారెన్కి వానికి సకినాలు పెడితే వాడు కుక్కలకేస్తాడు. నమలలో వాడు సకినాలు నమ్ముతాడు. వానికి ఏదో లంచాలు ఏం చేస్తున్నావు, చేసినావు, అయిపోయా. ఇప్ప పువ్వు లడ్డు ఇవ్వడాడు నేను. అవి టేస్ట్ బాగాలేకపోతే తెలంగాణ ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే మీరు అక్కడ కూడా కమిషన్ తీసుకొని అవన్నీ వంటకాలు చేపించింటారు. వాడు ఎట్లా చేసి ఉంటాడో ఏమో. గవర్నమెంట్ ఫంక్షన్ అంటే వాడు బహిరంగ సభ అనుకొని చేసేస్తే అవి ఇన్వెస్టర్స్ తింటే వాళ్ళ పనులు ఊడిపోతే వాడు సకినాలు మొత్తం జీవితం గుర్తుపెట్టుకుంటాడు. ఎవడరా ఈ సకినాలు చేసింది, ఏమిరా పనులు ఊడిపోయినా అంటే, అవును నేను ఇట్లా గ్లోబల్ సమిట్కి నేను పోయింటి, తెలంగాణ అని ఒక స్టేట్ ఉంది, అక్కడ పోతే బాస్కెట్లో వేసి సకినాలు ఇచ్చిండ్రు, తెలంగాణ పనులు ఊడిపోయినాయి, నేను ఇంకోసారి అటు దిక్కు పోతలేను అంటాడు. నీ సమిట్ దేనికి పెట్టినావు, మళ్ళీ దానికి ఒక గ్లోబల్ అని ఒక పేరు. 2 రోజుల తర్వాత నీ పార్టీ బహిరంగ సభ కోసం అన్నీ ఇక్కడి నుంచే సరఫరా. ప్రభుత్వ ఖర్చులపై ప్రైవేటు పార్టీ పండుగ, ఇది థీము. దయచేసి ఇప్పుడైనా ప్రజలు ప్రశ్నించండి, ఏంది ఇది? పరువు నిలబెట్టడం పక్కన పెడితే పరువు పోతుంది. దయచేసి ఇప్పుడైనా ఈ ఫ్యూచర్ సిటీ అనే పనికి మాలిన ప్రాజెక్ట్ని అమ్మడానికి వీళ్ళు పడుతున్న పాటలు చూసి వీళ్ళపై దయ ఉంచి ఇక్కడ బై చేయకండి. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, అది ఏమి 10-12 కిలోమీటర్స్ రైడా ఇవ్వడు. అంటే సొంత వెహికల్ లేకుండా పోలేడు ఇవ్వడు. ఓల్డ్ సిటీ నుంచి 42 కిలోమీటర్స్, అది 42 కిలోమీటర్స్, ఏదో ఊరికి పోయినట్టు. కానీ ఊరికి పోతే మెయిన్ రోడ్ మీద ఏమైనా దొరుకుతాయి, అక్కడ ఏం లేదు, ఒక వాటర్ బాటిల్ కూడా దొరకదు. ఇవి ఏ కాన్ఫిడెన్స్తోని అక్కడ ఫ్యూచర్ సిటీ అని చెప్తున్నావు? దయచేసి అందరూ ఈ విషయాన్ని చర్చించండి, ఆలోచించండి. నా భయం ఏమంటే ఈ ఈ గొడవల పడి ఎవడన్నా అక్కడ ప్లాట్లకి హై రేట్లో కొంటున్నా అని. కొనకండి, నేను ఇప్పుడే చెప్తున్నా. వెస్ట్ హైదరాబాద్ బిల్డర్స్ ఇక్కడ ఎవ్వరు సహకరిస్తలేడు. ఇది చాలు ఫ్యూచర్ సిటీ ఫెయిల్ అవుతుందని చెప్పడానికి. వెస్ట్ హైదరాబాద్ బిల్డర్స్ నాకు బాగా తెలుసు, వాళ్ళు ఎవ్వరు సహకరిస్తలేడు. 100% ఫ్లాప్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. దయచేసి ఈ ఇంపార్టెంట్ పాయింట్ని అందరు గమనించి, ఫ్యూచర్ సిటీకి 20+ ఇయర్స్ టైం ఉంది, 15 అయితే మినిమం ఉంది వాళ్ళు ఏం ప్రాజెక్ట్ తెచ్చినా. దయచేసి ఈ సూక్ష్మాలను అందరినీ గ్రహిస్తారని, రేపు మీ ఇన్వెస్ట్మెంట్ సేఫ్ ఉండాలంటే కొద్దిగా పేషెన్స్తో ఉండండి అని అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ నమస్కారం.